నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నిన్న రాత్రి చింతూరు ఘాట్ రోడ్ లో భారీ ట్రావెల్ వాహనం రోడ్డుకి అడ్డంగా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇరువైపులా తీవ్ర అవస్థలను ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న మారేడుమిల్లి సిఐ ఆర్ భీమరాజు పర్యవేక్షణలో గుర్తేడు ఎస్ఐ సాయి కుమార్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు వాటర్ బాటిల్స్ భోజనం అందించడం జరిగిందన్నారు. YouTube channel. తుని పక్క నుంచి వచ్చి బయలుదేరాము భద్రాచలం గురించి. నైట్ నుంచి బయలుదేరితే ఇక్కడ తీరా రాగానే మారేడుమిల్లి దాటి అప్పుడు ఒక 20 కిలోమీటర్ల పైకల్లా వచ్చేసామండి. ఇక్కడ ఘాట్ రోడ్డు లాగా ఒక హెవీ వెహికల్ అక్కడ రోడ్డు బ్లాక్ చేసింది. మినిమం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కిందకి వెళ్ళలేని పరిస్థితి, అలాగే పైకి వెళ్ళని పరిస్థితి. రాత్రి అనగా ఒక భారీ వెహికల్ అక్కడ స్ట్రక్ అయిపోయింటే కనీసం దాని సమాచారం కూడా కిందనే ప్లేస్లో ఎటువంటి సూచన కానీ అటువంటి సమాచారం కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వల్ల మధ్యలోకి వచ్చి చాలా వెహికల్స్ ఇక్కడ నిర్బంధం అయిపోయాయి. ఇక్కడ తిండి కానీ చిన్నపిల్లలతో ఉన్నారు. అందరూ ప్రయాణిస్తూ భద్రాచలం వెళ్ళే వాళ్ళు చాలా మంది ప్రయాణికులు. వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కానీ నీళ్ళు కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఏమి లేవు. వీళ్ళని తొందరగా ఆ భారీ వెహికల్ని ప్రభుత్వం స్పందించి త్వరగా తొలగించినట్లయితే ప్రయాణికులు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ ప్రయాణం సాఫీగా జరగడానికి సహకరించిన వాళ్ళు అవుతారు. త్వరగా ప్రయాణికుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని. మేము కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామం నుంచి వస్తున్నాము. మాకు అక్కడ నుంచి రమారమిగా 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి భద్రాచలం చేరుకోవాల్సి ఉంది. కానీ నేను సాయంత్రం అనగా ఇక్కడ కంటైనర్ పడిపోయిందంటే ఈ కారణంగా ఈ మార్గ మధ్యంలోని అడవిలో నిలిచిపోయాము. ఇక్కడ రమారమిగా నిన్న సాయంత్రం నుంచి నిలిచిపోయినప్పటికి కూడా అక్కడ వెహికల్స్ అనేది తీయకపోవడం వల్ల చాలామంది ప్రయాణికులు ఇక్కడికిక్కడే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ తినడానికి తిండి కానీ తాగడానికి నీళ్లు కానీ ఏమీ లేవు. ఇక్కడ నుంచి తిరిగి మేము ఏమైనా తినాలైనా తాగాలన్నా సరే 20 కిలోమీటర్లు కిందకి దిగి మారేడుమిల్లి వరకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడ ఈ కంటైనర్ని తొలగించినట్లయితే మా ప్రయాణానికి సులువవుతుందని ఆశిస్తున్నాం. నమస్కారం అండి, నేను గుర్తేడు ఎస్ఐని. ఇక్కడ నిన్న నైట్ నుంచి మనకి మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో ఒక ట్రాలర్ ఆగి ప్రయాణికులకి అసౌకర్యంగా ఉంది నిన్న ఈవినింగ్ నుంచి కూడా పోలీస్ సిబ్బంది మరియు లోకల్లో ఉండే ఈ వర్క్ చేసే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా మనకు చాలా
ఈవినింగ్ నుంచి ట్రై చేస్తున్నాం. కానీ ఘాట్ రోడ్లో కొంచెం ఛాలెంజెస్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి కొంచెం ఇబ్బంది అయ్యి ఇప్పుడు వరకు ఒక 30-40% క్లియరెన్స్ ఇవ్వగలిగాము. ఈవినింగ్కి మ్యాక్సిమం క్లియర్ చేద్దామని చూస్తున్నామండి. క్రెయిన్స్ అండ్ జేసీబీస్తో వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బంది పడకుండా మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాటర్ అండ్ ఫుడ్ ఫెసిలిటీ కూడా అందించాం. అలాగే ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేసామండి. చింతూరు, రంపచోడవరం, మారేడుమిల్లి టు గుర్తేడు అటువైపు రూట్లో ట్రాఫిక్ డైవర్షన్ పెట్టామండి. మ్యాక్సిమం కూడా ఈవినింగ్కి ఇది కంప్లీట్ అయ్యేలా చూస్తామండి. థ్యాంక్ యూ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి మల్లయ్యపాలెం గ్రామంలో పీచు ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఫ్యాక్టరీ రవాణాకు సిద్ధంగా ఉన్న పీచు బేడులు అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 4 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వాటర్ పెట్టుకోవాలన్నా అలా ఎమర్జెన్సీగా అదే స్టోరేజ్ ఇది ఆ ఎలక్షన్లో ఉంటుంది. అన్ని పేర్లు పొట్టు అన్నీ కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకురపాలెం బైపాస్ వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక లారీను రెవెన్యూ మరియు ఎస్ఈబి అధికారులు స్వాధీనం పరుచుకున్నారు. డ్రైవర్ను అదుపులో తీసుకొని లారీను సీజ్ చేసి కోరంగి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ జె నివాస్ పిల్లంక, గోవలంక ఇసుక ర్యాంపులను సందర్శించి ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు హెచ్చరించినప్పటికీ ఇసుక మాఫియా వారిని లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా రాత్రులు ఆంధ్ర ప్రాంతమైన పిల్లంక, గోవలంక సమీపంలో ఉన్న ఇసుకను పడవలపై ఒడ్డుకు చేర్చి యానాం ప్రాంతంలో నిల్వ ఉంచి ఆంధ్రాకు లారీలపై రవాణా చేస్తున్నారు. ఆంధ్ర బిల్లులు చూపుతూ యానాంలో వ్యాపారం నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇసుక లారీ మేము ఉదయం మా సుందరపాలెం చెప్పుకుంటూ విఆర్ఓ గారి సమక్షంలో విఆర్ఏ సమక్షంలో చెక్ చేసేవాము. లారీ మాట్లాడాము. చెక్ చేస్తే దాని మీద ఇసుకుందండి ఒక అది ఎవరిని అడిగితే ఇక్కడ మన ధవళేశ్వరం నుంచి తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఏదో అందుకని విచారణలో మాకు ఇలాగే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.